ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్ 1 నుండి మారిపోతున్న 5 రూల్స్. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే గనుక రాబోతున్నాయి. పెన్షన్ పథకం నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి. నవంబర్ నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయడం ముఖ్యం. ఇంతకీ ఏంటి రూల్స్ ఏం మారుతున్నాయనేది చూస్తే ప్రస్తుతానికైతే ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ ఎంపిక చేసుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 30వ తేదీని చివరి తేదీగా, దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా నవంబర్ 30 లోపు యూపీఎస్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ గడువును మొదట అయితే సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. కానీ తర్వాత నవంబర్ 30 వరకు పొడిగించారు. యూపీఎస్ పథకం ఎన్‌పీఎస్ నుంచి వేరుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే పన్ను సంబంధిత పనులకు గడువులు. అదేవిధంగా పన్ను సంబంధిత పనులకు చివరి తేదీ నవంబర్ 30. అక్టోబర్ 2025లో తగ్గించిన టీడీఎస్ కోసం సెక్షన్లు 194(1)A, 194(1)B, 194(M), 194(S) కింద స్టేట్మెంట్లను దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. సెక్షన్ 92(E) కింద నివేదికలను దాఖలు చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు నవంబర్ 30 లోపు తమ ఐటీఆర్‌ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్టీటీ ఫారం 3CAAను సమర్పించడానికి కూడా చివరి తేదీ నవంబర్ 30. ఇక అలాగే నెక్స్ట్ చూస్తే లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందుతుంటే అంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నవంబర్ 30. వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇక అలాగే ప్రతి నెల చమురు మార్కెటింగ్ కంపెనీని బట్టి డిసెంబర్ 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కమర్షియల్ అయినా లేకపోతే ఇంట్లో వాడుకునేటువంటి డొమెస్టిక్ సిలిండర్ అయినా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇక ఆధార్ కార్డులో కూడా మార్పులు అయితే తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులను యూఐడిఏఐ పరిశీలిస్తోంది. కార్డులో ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలి. మిగిలిన సమాచారం అంతా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలనే నిబంధనలు ఇందులో చేర్చవచ్చని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇవి డిసెంబర్ నుంచి మారడానికి అవకాశం ఉన్న రూల్స్ అయితే కనుక. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.